హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఖుషికృతి తెలుగు ఛానల్. మీ ఫ్రిడ్జ్ ఎప్పుడైనా ఇలా అయి ఉంటే కామెంట్ చేయండి. మా ఫ్రిడ్జ్ అయితే ఎలా అయిపోయిందో చూసారా. నేను 15 డేస్కి ఒకసారి అలా క్లీన్ చేస్తూనే ఉంటాను. అయినప్పటికీ కూడాను ఒక 20 డేస్ అయింది, 5 డేస్ ఎక్స్ట్రా అయింది క్లీన్ చేయక. అంతే దానికే ఎంత నల్లగా అయిపోయిందంటే ఇలా బ్లాక్ ఫంగస్ లాగా వచ్చేసిందండి. నేను చూసి అసలు షాక్ అయిపోయినా. మనం రెగ్యులర్గా వాడేటివి అంతగా మనం అబ్జర్వ్ చేయం కదా, ఏముందిలే డైలీ క్లీన్ చేస్తూ ఉంటాము అనుకుంటాం. కానీ కొన్నిసార్లు ఇలా కూడా అవుతూ ఉంటుందండి. బ్లాక్ ఫంగస్ లాగా ఈ ఫ్రిడ్జ్ డోర్ ఉంటుంది చూసారా, దాని రబ్బర్ లాంటిది ఉంటుంది కదా సైడ్స్లో, మొత్తం నల్లగా అయిపోయిందండి. ఇలా బ్లాక్ ఫంగస్ లాగా ఇలా మూలల్లోకి ఎంత గలీజ్గా అయిపోయింది. అసలు నేనే షాక్ అయినా ఫస్ట్ చూసి, ఇంత ఎలా అయిపోయింది అనేసి. అందులో ఇది వర్షాకాలం కదండి, ఈ ఫ్రిడ్జ్లో ఎప్పుడు తడిగా ఉంటుంది కాబట్టి ఇలా ఫంగస్ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగానే ఉంటాయి. ఇలాంటి ఫంగస్ బాత్రూమ్ డోర్స్లో అలా చూస్తూ ఉంటాం, కానీ ఫ్రిడ్జ్లో అయితే నేను చూడడం ఫస్ట్ టైం అనమాట. మీ ఫ్రిడ్జ్లో ఎప్పుడైనా ఇలా అయ్యి ఉంటే కామెంట్ చేయండి. దీనికోసం నేను ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలనేది కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేస్తాను. ముందుగా దీనికోసం ఒక బౌల్లో వాటర్ తీసుకొని, అలాగే విమ్ లిక్విడ్ ఉంటుంది కదండి డిష్ వాషర్, అది ఈ వాటర్లో కొంచెం వేసుకొని, ఇలా ఓల్డ్ బ్రష్ ఉంటుంది కదండి మనం వాడని బ్రష్, ఆ బ్రష్తో బాగా ఇలా కలిపేసుకొని ఈ వాటర్తోనైతే ఆ ఫ్రిడ్జ్ రబ్బర్ దగ్గర అయితే బాగా రుద్దండి. ఇలా రుద్దడం వల్ల సందులో మూలల్లో ఉన్నటువంటి ఆ ఫంగస్ కూడా నీట్గా క్లీన్ అయిపోతుంది. ఇలా కాకుండా మనం క్లాత్తో తుడిస్తే అయితే అస్సలు వెళ్ళదండి, జిడ్డుగా అయిపోతూ ఉంటుంది. ఈ వీడియో అయితే మీకు బాగా యూజ్ అవుతుందన్న ఉద్దేశంతో అయితే వీడియో చేస్తున్నాను. ముందుగా మీకు కానీ ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో షేర్ చేయండి, యూజ్ అవుతుంది కదా. ఇలా నీట్గా అయితే క్లీన్ చేసుకోవాలండి. చూసారా ఎంత నీట్గా వెళ్ళిపోతూ ఉంది. ఇది మనం అలానే చూడకుండా అలానే ఎక్కువ అయిందనుకోండి, ఇది ఫ్రిడ్జ్ లోపలికి కూడా స్ప్రెడ్ అయ్యి మనం వెజిటేబుల్స్ దాంట్లో కూడాను స్ప్రెడ్ అవుతుంది. దానివల్ల ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. అసలు ఫ్రిడ్జ్ డోర్ మొత్తానికి అయిపోయిందండి చుట్టూరను. దీని కిందంగా కూడా ఇలా రబ్బర్కి అయితే బ్లాక్గా అయిపోయింది. అసలు చూసారా, అసలు మూలల్లోకి లోపలికి కూడా వెళ్ళిపోయింది. ఇది బ్రష్ వల్ల, ఆ బ్రష్ పళ్ళు అంటారు కదా, అవి ప్రతి సందులోకి వెళ్ళి నీట్గా క్లీన్ చేస్తుందండి. బ్రష్ అయితే బాగా యూజ్ అయ్యిద్ది. చూసారా కిందంగా ఎంత నల్లగా అయిపోయింది. అసలు ఎక్కువగా కిందంగానే అయ్యిందండి. అసలు ఇలా ఒక 2-3 టైమ్స్ అయితే బాగా రబ్ చేస్తూనే ఉన్నానండి. ఒక 3 టైమ్స్ రబ్ చేసిన తర్వాతనే నీట్గా అయిపోయింది. ఈ వర్షాకాలంలో అయితే అన్నీ అలాగే అవుతాయండి. కొంచెం తడిగా ఉన్న చోట అది బ్లాక్ ఫంగస్ లాగా నల్లగా ఇలానే అయిపోతూ ఉంటాయి. ఇలా క్లీన్ చేసిన తర్వాత అయితే నా ఫ్రిడ్జ్ అయితే చాలా కొత్త దానిలాగా అసలు మెరిసిపోతూ ఉందండి. ఒక బౌల్లో వాటర్ తీసుకొని, ప్లెయిన్ వాటర్, అందులో ఒక క్లాత్ వేసి అయితే ఇలా రబ్ చేసిన దగ్గర అయితే సోప్ వాటర్ పోవడానికి ఇలా నీట్గా తుడుచుకున్నానండి ఒక 2-3 టైమ్స్. అప్పుడు చాలా నీట్గా అయిపోయింది. ఫస్ట్ దానికి ఇప్పటికీ ఎంత నీట్గా అయిపోయింది చూసారా. ఇలా క్లాత్ వేసేసి బాగా పిండుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలండి. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి, ఈ టిప్ అయితే బాగా యూజ్ అవుతుంది. చూసారా ఫంగస్ మొత్తం పోయి చాలా నీట్గా కొత్త దానిలాగా కనిపిస్తూ ఉంది కదా. అలాగే లోపల కూడా మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకున్నానండి ఆ క్లాత్తోనే. ఇంకొక విషయం ఏంటంటే, ప్లగ్ తీయకుండా అయితే అస్సలు క్లీన్ చేయకండి. ప్లగ్ వల్ల షాక్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. మనం స్విచ్ ఆఫ్ చేస్తాం కదా, ఏం కాదులే అనేసి అయితే ఎప్పుడు అనుకోవద్దు. చూసారా ఆఫ్టర్ క్లీనింగ్ అయితే ఎంత నీట్గా కనిపిస్తూ ఉంది, కొత్త దానిలాగా అయిపోయిందండి ఫ్రిడ్జ్ అయితే. మీరు కూడా ఫ్రిడ్జ్ క్లీన్ చేసినప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా నీట్గా అయితే అవుతూ ఉంటుంది ఫ్రిడ్జ్. చూసారా కొత్త దానిలాగా మెరుస్తూ ఉంది కదా. నాకైతే బాగా నచ్చిందండి ఇలా క్లీన్ చేసుకోవడం అయితే.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.